తిరుపతి రామచంద్రనగర్లోని హరిహర నివాస్ గోమాత యజ్ఞశాలలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు, హోమాలు, విష్ణు సహస్రనామం, లలితాపారాయణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు, అల్పాహారం అందజేశారు. తిరుపతి రామచంద్రనగర్లోని హరిహర నివాస్ గోమాత యజ్ఞశాలలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ చైర్మన్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు మురవిశెట్టి రాముల ఆధ్వర్యంలో వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక అర్చనలు, హోమాలు నిర్వహించారు. గత 3 రోజులుగా శ్రీవారి సేవా సమితి చైర్మన్ వసుంధర ఆధ్వర్యంలోని బృందం విష్ణు సహస్రనామ పారాయణం, లలితా పారాయణం నిర్వహించింది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, అల్పాహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మురవిశెట్టి రాములు మాట్లాడుతూ తిరుపతి వంటి పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అదృష్టమని అన్నారు. ప్రజల సహకారంతో అన్నప్రసాద వితరణ, అంబలి పంపిణీతో పాటు పలు ధార్మిక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ పిలుపు మేరకు వెంటనే స్పందించి పారాయణ కార్యక్రమాలు నిర్వహించిన వసుంధర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వసుంధర మాట్లాడుతూ వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గత 3 రోజులుగా తమ బృందంతో కలిసి విష్ణు సహస్రనామ పారాయణం, లలితా పారాయణం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. భక్తి సేవాభావంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సహకరించిన నిర్వాహకులకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. వారాహి హోమాలు జరుగుతున్నాయి. ఈ హోమాలు జరుగుతున్న కారణంగా మనకి మురళిశెట్టి శ్రీరాములు గారు, మన టీటీడీఎస్ బోర్డు మెంబర్ గారు, వారు మాకు ఈ గోశాలలో పారాయణ చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ వారాహి హోమం ఒక పక్క, లలిత పారాయణ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడానికి మా తిరుపతిలో బృందాలందరినీ పిలిచారు. పిలిచిన వెంటనే మాకు అందరు సహకరించిన గీతాంజలి గారికి, సుజాత గారికి, వీరి తరఫున కూడా అందరూ వచ్చి పారాయణ చేశారు. వారికి కూడా అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వీరు మన ముర్రంశెట్టి శ్రీరాములు గారు చాలా సేవా కార్యక్రమాలు అవి చేస్తుంటారు. వారి గురించి అందరికీ తెలిసిందే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు చాలా కార్యక్రమాలన్నీ నిర్వహించారు. మరి ఇప్పుడు కూడా వారు ఇక్కడ లేకపోయినా కూడా హైదరాబాద్లో ఉన్న సిద్దిపేటలో కూడా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా తిరుపతిని వదిలిపెట్టకుండా స్వామి క్షేత్రం అని ఇక్కడ ఎంతో అదృష్టం ఉంటే గానీ మనం కాలు పెట్టలేమని ఒక దృక్పథంతో వారు ఇక్కడే ఉండి ఇక్కడే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ సజావుగా జరిపిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున కూడా, పారాయణ చేసిన ప్రతి ఒక్క మహిళ అందరి తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను.